గాయ్స్, ఈరోజైతే మనమైతే సాంస్క్రిట్లో ఉన్న గ్రామర్ అయితే నేర్చుకోబోతున్నాం. సో ముందైతే మనమైతే శబ్దాలు నేర్చుకుందాం. దీనికి వెయిటేజ్ 12 మార్క్స్ అయితే ఉంటుంది. మీరైతే 2 శబ్దాలు రాయాల్సి ఉంటుంది. ఇది ఒక టెక్నిక్ చెప్తాను, ఎవ్వరూ దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన విధంగా రాస్తే మీకు సాంస్క్రిట్ గ్రామర్ ఫుల్ వస్తాయి. చూడండి, ఫస్ట్ దీన్ని బట్టి ఇది రామశబ్దం, ఇది ఒక ఆకార శబ్దం. దీన్ని బట్టి ఇంకా 4 శబ్దాలు ఉంటాయి. అవి ఏమిటో కూడా నేను చెప్తాను. రామ, ఫస్ట్ దీన్ని చదువుదాం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. పక్కన ఉన్న విభక్తులు మీరైతే కొద్దిగా బైహార్ట్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్క 12 ఉంటాయి అలాంటి శబ్దాలు. ఆ 12 శబ్దాలకి సేమ్ ఇవే ఉంటాయి విభక్తులు పక్కన ఉన్నవి. మధ్యలో అయితే మారుతూ ఉంటాయి. అది ఎలాగ రాయాలి అన్నీ నేను చెప్తాను. రామ, రామౌ, రామా. హే రామ, హే రామౌ, హే రామా. రామాసు, రామ, రామం, రామౌ, రామాన్. రామేణ, రామాభ్యాం, రామైః. రామాయ్, రామాభ్యాం, రామేభ్యః. రామాత్, రామాభ్యాం, రామేభ్యః. రామస్య, రామయోః, రామానాం. రామే, రామయోః, రామేషు. షష్ఠీ విభక్తి లాస్ట్ది అయితే. సో చూసారు కదా ఇందాక రామశబ్దం. సో దాంతో పాటుగానే రామశబ్దంలాగే శివశబ్దం కూడా ఉంటుంది. ఇది చూడగలిగితే దీన్ని కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇప్పుడు మనమైతే రామశబ్దం, శివశబ్దం అయితే చూసాం కదా, కానీ ఇది హరిశబ్దం. హరిశబ్దం అయితే వేరే విధంగా ఉంటుంది. దీన్ని మనం వేరే వీడియోలో చూసుకుందాం. దీంతో ఈ రామశబ్దం, శివశబ్దంతో పాటు ఇంకా దీంతో పాటు సిమిలర్గా ఉన్న ఇంకా 2 శబ్దాలు నేనైతే చూపిస్తాను. వాటిని కూడా నేర్చుకుందాం. ఇవైతే నపుంసకలింగ శబ్దాలు. ఇవి కూడా చూడండి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. మీరు చూసుకుంటే ప్రతిదానికి విభక్తులు ఒకేలాగా ఉంటాయి. చూడండి, ఫస్ట్ వనం, వనే, వన అని మీకైతే ఫస్ట్ది, థర్డ్ది సేమ్ ఒకలాగే ఉంటాయి. హే, ఇక్కడ మావత్తు ఇది తీసేస్తే 1, హే 1. మిగిలినట్లకి హే పెడేస్తే ఇది వచ్చేస్తుంది. ఇవైతే మొత్తం అన్ని మిగిలినన్ని ఫస్ట్ శబ్దంలాగా రాసేస్తే ఈ 1 శబ్దం అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ దీంతో పాటు దీని లేకుండా ఇంకో శబ్దాన్ని అయితే మనం చూద్దాం. దీంతో పాటు ఇంకోలాగా ఉన్న శబ్దం అయితే ఫలశబ్దం. సో ఫలశబ్దాన్ని కూడా చూడండి. ఈ ఫస్ట్ 3 ఒకేలాగే ఉంటాయి. ఈ మావత్తు తీసేస్తే సెకండ్ది వచ్చేస్తుంది. కావాలితో ఒకసారి మీరే చూడండి. విభక్తులు అయితే ప్రతిదానికి ఒకేలాగా ఉంటాయి. ఇది కూడా అకారాంత శబ్దమే, కానీ ఇది నపుంసకలింగ శబ్దం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.